అంగన్వాడీ టెక్ యూట్యూబ్ ఛానల్కి స్వాగతం. ముందుగా ఆంధ్ర మరియు తెలంగాణ అంగన్వాడీ కార్యకర్తలకు మరియు సెక్టార్ సూపర్వైజర్ మేడమ్స్కి మరియు పోషణ అభియాన్ సిబ్బందికి నా నమస్కారాలండి. ఈ ఛానల్ ఇంకా సబ్స్క్రైబ్ చేసుకున్న వారు ఉంటే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి. మన ఛానల్ నుంచి వస్తున్నటువంటి ముఖ్య అప్డేట్స్ని అయితే రెగ్యులర్గా ఫాలో అవ్వండి. థ్యాంక్ యూ. మనం ఈ వీడియోలో మనకు మన డిపార్ట్మెంట్ సెంట్రల్ గవర్నమెంట్ నుంచి అయితే మనకు ఒక మెమో అయితే రావడం జరిగిందండి. ఆ మెమో ఏంటంటే మనకు ఈ సెప్టెంబర్ నుంచి మనకు పోషణ్-మా 2024 అనేది మనకు స్టార్ట్ అవబోతుందన్నమాట. ఇంతవరకు మనము 6 కంప్లీట్ చేసాం పోషణ్-మా. ఇప్పుడు మనకు 7th పోషణ్-మా అయితే ఈ సంవత్సరంలో జరుపుకోబోతున్నామండి. మనకు ఈసారి వచ్చి మనకు సబ్జెక్ట్ వచ్చేసి స్పెషల్ ప్లాంటేషన్ డ్రైవ్ అండర్ ఏక్ పెడ్ మా కే నామ్, అంటే తల్లి పేరుతో ఒక చెట్టు నాటాలనే ప్రోగ్రామ్ని అయితే స్టార్ట్ చేయడం జరిగిందండి. ఇంగ్లీష్లో అయితే ప్లాంట్ ఫర్ మదర్ అని చెప్పేసి మనకు డిపార్ట్మెంట్ వారు అయితే ఇవ్వడం జరిగింది. సో మనము ఈ పోషణ అభియాన్ యొక్క ఈ యొక్క పోషణ్-మా 2024 యొక్క థీమ్ వచ్చేసి మనకు ఏక్ పెడ్ మా కా నామ్ అనేసి తల్లి పేరుతో ఒక చెట్టునైతే మన అంగన్వాడీ సెంటర్ లెవెల్ మరియు బ్లాక్ లెవెల్లో అయితే నాటాలని చెప్పేసి మనకు ఒక మెమో అయితే ఇవ్వడం జరిగిందండి. ఇక్కడ చూస్తే మనకు పోషణ్-మా అండర్ ద థీమ్ ఏక్ పెడ్ మా కా నామ్ ఎన్విరాన్మెంట్ ప్రొటెక్షన్, అంటే పర్యావరణ పరిరక్షణలో భాగంగా మనము ఒక తల్లి పేరుతో ఒక చెట్టునైతే నాటమని చెప్పడం జరిగిందనమాట. సో ఇది వచ్చేసి మనకు ప్లాంటేషన్ డ్రైవ్ అటు అంగన్వాడీ సెంటర్స్ అండ్ బ్లాక్ అండ్ డిస్టిక్ లెవెల్ స్టేట్ లెవెల్లో వచ్చేసి మనకు 31వ తారీఖు అయితే చేయాలన్నమాట. సో మనము ఈరోజు అనగా 31వ తారీఖును మనము శనివారం రోజున మనము ప్లాంటేషన్ అనేది అయితే అంగన్వాడీ సెంటర్ లెవెల్లో అయితే చేసుకోవాలండి. మనమైతే ఈరోజు అనగా 31వ తారీఖు అయితే మనము ప్లాంటేషన్ అనేది అయితే సెంటర్ లెవెల్లో చెట్లను అయితే నాటాలండి. నాటిన తర్వాత మనమైతే ఫొటోస్ని తీసుకొని వాటిని కూడా మనం ఈరోజు అనగా 31వ తారీఖు మనం పోషణ్-మా యొక్క డాష్ బోర్డులో అయితే మనము చెట్లు నాటిన కార్యక్రమాన్ని అయితే వివరాలను అయితే నమోదు చేయాలండి. మనము ఈ వీడియోని అయితే దయచేసి చివరి వరకు చూడండి. మనము ఏ విధంగా అప్లోడ్ చేయాలనేది అయితే మనం చూద్దామండి. మొదటగా మనము ఈ యొక్క ఇది మన థీమ్ ఉంది కదండి, ఏక్ పెడ్ మా కా నామ్ అనేది మనం అంగన్వాడీ సెంటర్ లెవెల్లో అంగన్వాడీ టీచర్స్ చెట్లను నాటి ఫొటోస్ అయితే ఉంచుకోవాలి. ఉంచుకున్న తర్వాత మనము డాష్ బోర్డులోకి ఏ విధంగా వెళ్ళాలనేది మనమైతే ఈ వీడియోలో తెలుసుకుందామండి. మొదటగా మనకు డిపార్ట్మెంట్ వారు ఇచ్చిన లింక్ని టచ్ చేసినా కానీ కూడా అంగన్వాడీ టీచరు పోషణ్-మా డాష్ బోర్డులోకి వెళ్ళొచ్చు. లేదంటే మనము గూగుల్లోకి వెళ్ళి ఏ విధంగా చేయాలనేది ఇప్పుడు నేను చూపిస్తానండి. ఇక్కడ చూడండి, మనము గూగుల్లోకి వెళ్ళి పోషణ్ అభియాన్ .gov.in అని టైప్ చేసి మనం ఎంటర్ చేస్తే కూడా మనకి ఈ విధంగా వస్తుంది. లేదంటే మీ ఆఫీస్ వారు పంపించిన లింక్ను టచ్ చేసినా కూడా మనకు ఈ విధంగా అయితే రావడం జరుగుతుందండి. ఒకవేళ ఈ విధంగా వచ్చిన తర్వాత ఇక్కడ మనం పోషణ్ అభియాన్ అని ఉంది కదండి, ఇక్కడ మనం అయితే టచ్ చేయాలి. టచ్ చేస్తే మనకు ఈ విధంగా అయితే వస్తుందన్నమాట. సో ఈ విధంగా వచ్చిన తర్వాత మనం ఏం చేయాలంటే మొదటగా ఇక్కడ ఉన్నటువంటి 3 డాట్స్ ఉన్నాయి కదండి, పైన 3 డాట్స్ మనము సిస్టమ్ ఏ విధంగా కంప్యూటర్ ఏ విధంగా వస్తుందో మన మొబైల్లో కూడా ఆ విధంగా రావాలంటే మనం మొదటగా ఇక్కడ 3 డాట్స్ ఉన్నాయి కదా, ఈ 3 డాట్స్ని టచ్ చేస్తే మనకు ఈ విధంగా అయితే రావడం జరుగుతుంది. ఈ విధంగా వచ్చిన తర్వాత ఇక్కడ చూడండి మనకు డెస్క్టాప్ సైట్ అని ఉంది కదా, ఇక్కడ మనము క్లిక్ ఇవ్వాలన్నమాట. క్లిక్ ఇస్తే మనకు కంప్యూటర్లో ఏ విధంగా అయితే వస్తుందో మనం విధంగా కూడా వస్తుంది అన్నమాట. సెల్లో కూడా డెస్క్టాప్ సైట్ అనేది ఆన్ చేసుకోవాలి. సో ఇప్పుడు మనం ఏం చేయాలంటే మనము చెట్లు నాటినటువంటి వివరాలను మనము సెంటర్ లెవెల్లో మనం ఏ విధంగా ఎంటర్ చేయాలని ఇప్పుడు చూద్దామండి. మొదటగా ఇక్కడ ఉన్నటువంటి 3 డాట్స్ని అయితే టచ్ చేయాలి. ఇక్కడ చూడండి, ఇక్కడ 3 డాట్స్ ఉన్నాయన్నమాట. సో దాని మీద టచ్ చేస్తే మనకి ఈ విధంగా వస్తుంది. ఈ విధంగా వచ్చిన తర్వాత మనకు ఇక్కడ ఉన్నటువంటి డేటా ఎంట్రీ మీద అయితే మనం టచ్ చేయాలి. డేటా ఎంట్రీ మీద టచ్ చేస్తే మనకి ఈ విధంగా అయితే రావడం జరుగుతుందన్నమాట. ఈరోజు ఇది వచ్చేసి పైన వచ్చేసి లింక్ వచ్చేసి మనము రేపటి నుంచి పోషణ్-మా చేయాల్సినటువంటి లింక్ అన్నమాట ఇది. తర్వాత ఈరోజు 31వ తారీఖు అనగా ఇక్కడ ప్లాంట్ ఫర్ మదర్ అనే చెప్పేసి చెట్లు నాటమన్నారు కదా, అది ఈ లింక్ అన్నమాట. క్యాంపెయిన్, ఈ క్యాంపెయిన్లో మనము డీటెయిల్స్ని అయితే ఎంటర్ చేయాలి. కింద ఉన్నటువంటి www.plantation.potion-tracker అని చెప్పేసి ఉంది కదండి, దాని మీద అయితే మనం క్లిక్ ఇస్తే ఈ విధంగా అయితే వస్తుందన్నమాట. ఈ విధంగా వచ్చిన తర్వాత మనము ఇక్కడ డేటా ఎంట్రీని టచ్ చేయాలి. డేటా ఎంట్రీని టచ్ చేస్తే మనకు డేటా ఎంట్రీ లాగిన్ అనేది అడుగుతుందన్నమాట. సో ఇక్కడ ఏం చేయాలంటే యూజర్ నేమ్ వచ్చేసి మనము మొదటగా మీ ప్రాజెక్ట్ యొక్క MOW అండ్ CD, తర్వాత మధ్యలో హైఫన్ పెట్టేసి మీ యొక్క ప్రాజెక్ట్ కోడ్ని అయితే ఎంటర్ చేయాలి. ఎంటర్ చేసిన తర్వాత పాస్వర్డ్ కూడా మనము సేమ్ అదే అన్నమాట. సో మీ ప్రాజెక్ట్ కోడ్ను మరియు
పాస్వర్డ్ని అయితే ఎంటర్ చేయండి. ఐడి అండ్ పాస్వర్డ్ సేమ్ అన్నమాట. ఇచ్చిన తర్వాత మళ్ళీ మనం ఇక్కడ రిమెంబర్ మీద టచ్ చేసి లాగిన్ అనేది ఎంటర్ చేయాలి. లాగిన్ అయిన తర్వాత మనకి ఈ విధంగా యాక్టివిటీ పార్టిసిపేషన్ ఫామ్ అనేది వస్తుందన్నమాట. మొదటగా ఇక్కడ చూడండి, మనం థీమ్ ఉంది కదండి, సెలెక్ట్ చేసుకోవాలి. ఏక్ పెడ్ మా కే నామ్ అనేసి ఒకటే ఉంటుందన్నమాట. దాని మీద టచ్ చేయాలి. మనము దాన్ని సెలెక్ట్ చేసుకోవాలి. సెలెక్ట్ చేసుకున్న తర్వాత ఆర్గనైజేషన్ ఇక్కడ వచ్చేసి మనకు మన డిపార్ట్మెంట్ అనమాట, అది ఆటోమేటిక్గా అక్కడే ఉంటుందన్నమాట. సో ఉన్న తర్వాత లెవెల్ ఇక్కడ లెవెల్ ఉంది కదండి, మనం బ్లాక్ లెవెల్లో చేస్తున్నాము, సెంటర్ లెవెల్. అంగన్వాడీ టీచర్స్ అయితే AWC లెవెల్లో ఇక్కడ దాని మీద క్లిక్ ఇవ్వాలి. ఇచ్చిన తర్వాత అంగన్వాడీ సెంటర్స్, ఇక్కడ చూడండి అంగన్వాడీ సెంటర్స్ మనకు ఆల్ఫాబెట్స్లో వరుసగా అయితే మనకు మన సెంటర్స్ అయితే ఉంటాయన్నమాట. సో మీ యొక్క సెంటర్ ఏదనేది మీరు ఇక్కడ తీసుకొని టచ్ చేయాలి. టచ్ చేసిన తర్వాత ఇక్కడ సెలెక్ట్ యాక్టివిటీ ఉంది కదండి, సెలెక్ట్ యాక్టివిటీ చూద్దాం ఏమున్నాయి అనేది. సర్వర్ కొద్దిగా బిజీగా ఉన్నట్టుందండి. అందులో మనము డేట్ కూడా సెలెక్ట్ చేసుకోవచ్చు, ఫ్రమ్ టు 31వ తారీఖు అనమాట. తర్వాత వచ్చేసి నంబర్ ఆఫ్ ట్రీస్, ఎన్ని మీరు ప్లాంట్ అంటే నాటారని చెప్పి అడుగుతుందన్నమాట. సో ఎన్ని చెట్లు నాటింటే అన్ని అయితే మీరు అక్కడైతే ఎంటర్ చేయాలి. ఇక్కడ చూడండి 5 అని ఎంటర్ చేశాను నేను. తర్వాత వచ్చేసి ఇక్కడ మనకు నేమ్ ఆఫ్ ద ట్రీస్ ప్లాంటెడ్ అన్నమాట. మనం నాటినటువంటి చెట్ల పేరు కూడా మనకు ఇక్కడ సెలెక్ట్ చేసుకోమని చెప్పి ఇచ్చాడు. వాటి మీద మనం ఇక్కడ టచ్ చేస్తే మనకు ఈ విధంగా అయితే మనకు ఓపెన్ అవుతాయి అన్నమాట ఏ చెట్లు అనేది. చూడండి ఈ విధంగా మనము చెట్లను కూడా మనం ఇలా ఇంకా కింద కూడా ఉన్నాయన్నమాట చెట్లు, వాటిని కూడా మనం ఇలా పైకి స్క్రోల్ చేసుకోవాలి. కొద్దిగా సర్వర్ బిజీ ఉన్నట్టుందండి, అందుకోసం మనకు పైకి వెళ్ళట్లేదు, వెళ్తుంది మనం అట్లే ట్రై చేస్తే. సో ఈ విధంగా కూడా మనము నాటినటువంటి చెట్లను కూడా మనము ఈ విధంగా తీసుకోవాలన్నమాట. ఇక్కడ చూడండి మనం సెలెక్ట్ యాక్టివిటీ ఉంది కదా, ఇది మనం ఇంకా సెలెక్ట్ చేసుకోలేదు, రాలేదు, ఇంకా వస్తుందండి అది. తర్వాత వచ్చేసి ఇక్కడ చూస్తే మనకు బ్రౌజ్ ఫైల్స్ అని అనమాట. మనం నాటినటువంటి చెట్ల ఫోటోని అయితే ఇక్కడ నుంచి మనము తీసుకోవాల్సి ఉంటుందన్నమాట. సో ఇక్కడ వచ్చేసి ఫోటో కూడా 2 MB మాత్రమే ఉండాలి, 2 MB కంటే ఎక్కువ ఉంటే ఫోటో తీసుకోదు. సో ఈ విధంగా అయితే దీన్ని టచ్ చేసి మనము ఫోటోని అయితే అప్లోడ్ చేయాలి. సెలెక్ట్ యాక్టివిటీలో టీ ప్లాంటేషన్ అలాంగ్ విత్ ప్లెడ్జ్ అని చెప్పేసి వచ్చిందనమాట. సో మనం దాన్ని కూడా సెలెక్ట్ చేసుకోవాలి. సెలెక్ట్ చేసుకున్న తర్వాత మళ్ళీ మనం ఏం చేయాలంటే ఫొటోస్ అన్నీ కూడా మనం అప్లోడ్ చేయాల్సి ఉంటుందన్నమాట. సో ఒకసారి ఫొటోస్ అప్లోడ్ చేయడానికి బ్రౌజ్ కొడతామండి. బ్రౌజ్ కొట్టిన తర్వాత ఇట్లా ఫోటో మీద టచ్ చేస్తే ఇక్కడ తీసుకుంటుందన్నమాట. సో తీసుకున్న తర్వాత మనకి ఇక్కడ తీసుకుందా లేదా అనేది ఇక్కడ తెలుస్తుందన్నమాట. సో ఇక్కడ ఒక నెంబర్ పడుతుందన్నమాట, మనం ఫోటో తీసినటువంటి సెలెక్ట్ చేసుకున్నటువంటి ఫోటో నెంబర్ అనమాట. అది మనం తీసుకుందా లేదా అనే దానికి గుర్తు అనమాట. సో తీసుకున్న తర్వాత మళ్ళీ మనం ఏం చేయాలరా అంటే మనము సబ్మిట్ అనేది చేయాల్సి ఉంటుంది. తర్వాత అన్నీ మనము ఎంటర్ చేసిన తర్వాత ఇక్కడ ఉన్నటువంటి సబ్మిట్ అయితే ఎంటర్ చేయాలి. సబ్మిట్ అయితే ఇచ్చామండి, మనకు సబ్మిటింగ్ అవుతూ ఉంది, మనకు బఫర్ అవుతూ ఉందన్నమాట, అంటే తిరుగుతూ ఉంది, ఇంకా సబ్మిట్ కాలేదు. సర్వరు బిజీగా ఉండడం వలన మనకు సబ్మిట్ అనేది కొద్దిగా లేట్ అవుతుందండి. తర్వాత అయినా మనకి ఈ విధంగా సబ్మిట్ అవుతుంది. దయచేసి ఈ వీడియోని చివరి వరకు చూసినందుకు ధన్యవాదాలు. థ్యాంక్ యూ వెరీ మచ్.